హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్తో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న చివరి కెప్టెన్సీ సంగ్రామంలో నేను పంపించిన యోధులతో మీరు అలుపెరగని పోరాటం చేశారు. ఈ పోరాటంలో తమ బుద్ధి, ధైర్యం, కండబలం, స్ట్రాటజీలతో పోరాటం చేసి యోధులని సైతం మీ ముందు మోకరిల్లేలా చేసుకున్నారు అంటూ హౌస్ మేట్స్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ని ప్రారంభించడం జరిగింది. కెప్టెన్సీ రేస్లో లేని సభ్యులైనటువంటి తనూజ, అలాగే భరణి, అలాగే సుమన్ శెట్టి డ్యాగర్ కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది అంటూ చెప్పారు. అలాగే డ్యాగర్ని పొందిన వ్యక్తి కంటెండర్స్లో నుంచి ఒకరికి ఆ డ్యాగర్ని ఇచ్చి వారు మరొకరిని తొలగించేలా చేయాలి అంటూ చెప్పడం జరిగింది. అంటే ఒకరికి ఇస్తే ఆ డ్యాగర్ని ఎవరో ఒకరి పొట్టలో పొడిచి వారు కెప్టెన్సీ రేస్లో నుంచి తొలగించాలి రీజన్స్ చెప్పి. ఇలా సుమన్ శెట్టి మొదటగా రీతు చేతికి ఇచ్చేయడంతో రీతు వెళ్ళి సంజనాని అయితే తీసేసింది కెప్టెన్సీ రేస్ నుంచి. మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, హౌస్లో ఉన్న వారందరితో కూడా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నారు అంటూ సంజనాకి చెప్తే, సంజన ఇక్కడ పర్సనల్ ఏమి ఉండదు రీతు, హౌస్లో అన్నది అసలు పర్సనల్ అనేది లేదు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, కొట్లాడతారు, ప్యాచప్ అవుతారు, ఇది తప్ప నువ్వు ఆడిన గేమ్ ఏముంది అంటూ సంజన రీతుని స్ట్రైట్గా అడగటంతో, మీరు కూడా ఏం చేస్తున్నారు, దొంగతనాలు తప్ప మీరేం చేయటం లేదు కదా, బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నారు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అంటూ సంజన పై రెచ్చిపోయింది. సో ఆ తర్వాత రీతు కూడా నేను మీకోసం జుట్టును కూడా సాక్రిఫైస్ చేశాను, ఇప్పుడు దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్తుంటే, ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు రీతు, ఉన్నదే చెప్తున్నాం, హౌస్లో నో పర్సనల్ అంటూ సంజన అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత మరోసారి డ్యాగర్ను చేజిక్కించుకున్నారు భరణి వెళ్ళి డ్యాగర్ని డెమాన్ పవన్ చేతిలో పెట్టడంతో డెమాన్ పవన్ ఇమ్మాన్యుయల్కి అయితే గుచ్చి, అన్న మీరు కెప్టెన్సీ టాస్క్లో నాకు హెల్ప్ చేస్తానన్నారు కానీ అప్పుడు చేయలేదు, సో నాకు అది నచ్చలేదు కాబట్టి నేను నిన్ను తొలగిస్తున్నాను అంటే, మరి అది అప్పుడు చెప్పాలి కదరా, అంటే అప్పుడు నాకు చెప్పాలనిపించలేదు ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇంకొకసారి నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు నవ్వుతే నాకు నవ్వు వస్తుంది అంటూ చెప్పాల్సిన అవసరమే లేదురా, ఇది గేమ్ అన్నావు కదా, నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటాను అంటూ ఇమ్మాన్యుయల్ తొలిసారిగా తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడనే చెప్పాలి. డెమాన్ ఎంత చెప్తున్నా కూడా ఇమ్మాన్యుయల్ వినకుండా రెచ్చిపోతూనే ఉన్నాడు. సో ఏదేమైనా కూడా ఈ కెప్టెన్సీ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఈ వారం క్యాప్టెన్ అయ్యుంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.